శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొగ్గు నిల్వలు అమ్ముకోవడం, దొంగతనం జరుగుతూ ఉందనే ప్రచారంలో వాస్తవం లేదు. రామగుండంలో మీడియాతో సింగరేణి జీఎం లలిత్ కుమార్ బొగ్గు నిల్వల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వెల్లడి. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవంపల్లి. అర్హులైన ప్రతి నిరుపేద సొంత కలను నెరవేరుస్తామని హామీ. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కాంగ్రెస్ నేత గర్జిల్లా కాంతం ఫైర్. మంత్రి శ్రీధర్ బాబును విమర్శించే స్థాయిని కాదంటూ ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తి ఎంత, ఇప్పుడెంత బహిర్గతం చేయాలని డిమాండ్. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పోరాటానికి నడుం బిగించిన బీఆర్ఎస్పీ ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలంటూ డీఈఓకు వినతి పత్రం. ప్రైవేటు పాఠశాలల దోపిడీపై 2 నుంచి 3 రోజుల్లో సమగ్రమైన వివరాలు అందిస్తామని వెల్లడి. సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు నిల్వలు అమ్ముకోవడం, దొంగతనం జరుగుతుందనే ప్రచారంలో నిజం లేదని పూర్తిగా అవాస్తవమన్నారు రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్. పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ బొగ్గు గన్లు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై ఉన్న బొగ్గు నిల్వలను ఒక పద్ధతి ప్రకారం అంచనా వేసి వాహనాల ద్వారా నిర్దేశించిన ప్రదేశానికి జీపీఎస్ సిస్టమ్ ద్వారా పంపించడం జరుగుతుందన్నారు. అంతేగాని ఎలాంటి అవకతవకలు జరగవని స్పష్టం చేశారు. బొగ్గు లోడింగ్, తూకం వేసి సెక్యూరిటీ మధ్య కంప్యూటర్ సిస్టమ్ పద్ధతిలో బొగ్గును రోడ్డు, రైలు మార్గాల ద్వారా రవాణా చేస్తామన్నారు. ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ విజిలెన్స్ పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. బొగ్గు నిల్వల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగవని జీఎం పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింగరేణి కాలరీస్లో ఈ మధ్యకాలంలో ఇట్లా బొగ్గు దొంగతనం జరుగుతున్నదాన్ని, బొగ్గు అమ్ముతున్నారు అన్న వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలరీస్ సంస్థ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉండి అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి సమిష్టిగా అప్రమత్తంగా 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క కంపెనీ విధానాలను అమలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క బొగ్గు రవాణా వ్యవస్థ కానీ, బొగ్గు ఒక మైన్లోంచి పోవాలంటే అంచెలంచెలుగా ఎన్నో రకాలైన సెక్యూరిటీ నిఘా వ్యవస్థలను వాటిని దాటుకొని పోవడం జరుగుతుంది. ఒక బొగ్గు ఎక్కడి నుంచి ఎంత పోవాలనేది హైదరాబాద్ మార్కెటింగ్ నుంచి వారు ఇంత క్వాంటిటీ పోవాలనేది నిర్ధారిస్తారు. దానిలోంచి పంపడం అనేది, ప్రతి మైన్లోంచి పంపడం అనేది ఆ లారీ, ఒక్కొక్క లారీ కానీ దాన్ని ముందుగానే ఖాళీ లారీ వెయిట్ ఎంత ఉంటుందో చూసుకోవడం జరుగుతుంది. అదిగాక ప్రతి లారీకి కూడా ఒక సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన 76 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేశారు. తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను కూడా ప్రారంభించి మండల వ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కాలయాపన జరిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఇప్పుడు మళ్ళీ ఆ 526 కట్టుకోని వాళ్ళు రిటర్న్ చేస్తే ఇంకొక 76 ఇల్లు మిగిలితే ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ 2వ దశ వచ్చే నెల జూలై 5వ తారీఖు లేకపోతే 10వ తారీఖు నాడు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం ఉంటుంది.
మళ్ళీ కూడా మన మండలానికి ఒక 300 నుంచి 500 ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీ అందరికీ కూడా గుర్తుంటే కొంచెం నేను ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టినట్టే మరి 24లో అక్టోబర్ 24 దసరా రోజు ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు. మరి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన తర్వాత 3500 ఇళ్లను ఈ యొక్క మానకొండూరు నియోజకవర్గంలో ఇస్తాం. కాంగ్రెస్ నేత గజ్జల కాంతం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా బీఆర్ఎస్ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ 3 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నికల్లో గెలవక ముందు ఆస్తులు ఎంత ఉండేవి, గెలిచాక ఎన్ని ఆస్తులు సంపాదించావో బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబును విమర్శించే స్థాయి పుట్ట మధుకు లేదన్న కాంతం నీకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీధర్ బాబేనన్న విషయం మర్చిపోయావా అంటూ నిలదీశారు. రాజకీయాల్లో ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే నీ స్థాయి ఏంటో నీకు అర్థమవుతుందన్నారు. ఇక్కడి సంపదను దోచుకుని విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న నీకు శ్రీధర్ బాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దళితులను వేధించి చంపిన చరిత్ర మీదనే నిప్పులు చెరిగారు. మంత్రి మధు నీతులు మాట్లాడుతున్నాడు, పుట్ట మధు నీతులు మాట్లాడుతున్నాడు. మాట్లాడే ముందు సంస్కరణ ఒక పద్ధతి ఉండాలి. అరే చూడు భయ్, రాష్ట్రం మొత్తము 10 ఏళ్లలో మీరు దోషేశారు. మీ ఆస్తి ఎంత? నేను పుట్టమందిని అడుగుతున్నా. నువ్వు ఒక్క ఎమ్మెల్యేగా, జడిపి చైర్మన్గా, అంతకుముందు నీ ఆస్తి ఎంత, తర్వాత నీ ఆస్తులు ఎంత? ఒక పని చేద్దాం. ఇప్పుడు నువ్వు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాడావు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని నువ్వు మాట్లాడావు. ఎవరు? మంత్రిని మధు మాట్లాడాడు, పుట్ట మధు. నీ ఒక్కసారి నీ గత చరిత్రకి వెళ్ళు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? శ్రీధర్ బాబు గారు కాదా? శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీపతిరావు గారు అక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా, ఒక ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా వాళ్ళకు రాజకీయ చరిత్ర ఉంది. పుట్టమధు శ్రీపతిరావు గారిది, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి ఇంటి ముందు మరి ఉన్నటువంటి వ్యక్తి. అది నువ్వు గుర్తుంచుకోవాలి. మదన నువ్వు పుట్టమధు గారు మీరు గుర్తుంచుకోవాలి విషయమని. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? శ్రీధర్ బాబు గారు కాదా ఐటీ శాఖ మంత్రి వర్యులు? విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలపై పోరాడేందుకు కరీంనగర్ బీఆర్ఎస్వి నడుం బిగించింది. విద్యా వ్యవస్థలో నెలకొన్న అవస్థలు, వాటిపై మీ స్పందన అనే పేరుతో ప్రత్యేక వినతి పత్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్వి నేతలతో కలిసి జిల్లా విద్యాధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న దోపిడీని డీఈఓకు వివరించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ పేరుతో పేదవాళ్లను దోచుకుంటున్నారని, వీటిని అరికట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా డిఫెన్స్ అకాడమీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడుపుతున్నారని, వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పూనం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు విద్యాసంస్థలో ఒక మాఫియా కొనసాగుతోందని, విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకొని కేవలం 2-3 ఏళ్లలోనే కోటీశ్వర్లు అవుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నారని, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇలా ఎన్నో రకాలుగా విద్యార్థులను దోచుకుంటున్నారని, వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 2 రోజుల్లో ఏ పాఠశాలలో ఎంత స్థాయిలో పుస్తక నిల్వలున్నాయో, అవి ఎక్కడెక్కడ నిల్వలు చేశారో వాటి సమగ్రమైన వివరాలతో కూడిన పత్రాలను డీఈఓకు అందజేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి ప్రత్యేక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యా వ్యవస్థలోని అవస్థలు, వాటిపై మీ స్పందన అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. కూలంకషంగా మీ సమక్షంలో వారితో చర్చించడం జరిగింది. ఏంటంటే కరీంనగర్లో విచ్చలవిడిగా విద్యా వ్యాపారం జరుగుతుంది, ఇది సేవా రంగమా లేక వ్యాపార రంగమా అని ప్రశ్నించడం జరిగింది. విద్యాధికారి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. మీరు మా దృష్టికి ఏది తీసుకువచ్చినా
పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పినారు. ఈరోజు మేము మాట్లాడిన దానిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే విద్యారంగాన్ని వ్యాపారంగా కరీంనగర్లో జరుగుతుంది. ఇది ఆపాలే, కరీంనగర్కి మంచి పేరు తేవాలి. ఒకటి. రెండు, పుస్తకాలు కానీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నోటు పుస్తకాలను కూడా మా దగ్గరే కొనాలనే దయనీయ పరిస్థితి కరీంనగర్ వచ్చింది. నమస్కారం అండి. ఆల్రెడీ మేము ఆదేశాలు జారీ చేసాం. జర్నలిస్ట్ పిల్లలందరికీ 100% ప్రైవేట్ పాఠశాల రాయితీ ఇవ్వాలని. అది ఫేక్ ఆర్డర్స్ ఏం కాదు, మేము ఇచ్చేటువంటి ఆర్డర్సే. దాని ప్రకారం అందరు ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ కూడా సహకరించి వాళ్ళకు కూడా సదుపాయం కల్పిస్తూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుకుంటారు. ఈ విషయంలో ఎవరైనా డీవియేషన్గా మా నోటీస్కి వస్తే మేము చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. ఇంకొక విషయం, ఈ పుస్తకాలు అమ్మడంలో కానీ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు చేసినా మా దృష్టికి వచ్చినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని తెలియదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని బెజ్జంకి వైద్యాధికారి డాక్టర్ మాధురి సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని. కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ పాత్రలు, పాత టైర్లు వంటి వాటిలో నిలిచే నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెంది వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దోమల నివారణకు దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వినియోగించాలని సూచించారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నందున నీటిని మరిగించి చల్లార్చి తాగడం లేదా వాటర్ ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసుకుని వినియోగించడం మంచిదన్నారు. అలాగే రోడ్లపై విక్రయించే పానీపూరి తదితర ఆహార పదార్థాలను తీసుకోకూడదని, వాటిపై ఈగలు వాలడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోనే వ్యాధులను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. పిహెచ్సి బెజ్జంకి వైద్యురాలు. ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం కాబట్టి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించడం జరుగుతుంది. చుట్టుపక్కన మనకి ఇంటి చుట్టుపక్కన ఏమైనా ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, రబ్బర్ టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, ఏదైనా పగిలిపోయిన కుండలు కానీ, పాడైపోయిన కూలర్ డబ్బాలు అట్లాంటివి ఉంటే వాటిలో నీరు నిల్వ కాకుండా, వర్షాకాలం నీరు నిలుస్తుంది కాబట్టి ఫ్రైడే ఖచ్చితంగా పాటించేలాగా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఆ నీళ్ళని పారబోసే విధంగా డ్రైగా ఉండేటట్టు చుట్టుపక్కల చూసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ ద్వారా మనకి దోమలు లార్వా అనేవి అందులో పెరగడం వల్ల మనకే వచ్చి ఆ దోమలు పెరుగుకుంటూ ఆ దోమ లైఫ్ సైకిల్ అనేది దాంట్లో పెరుగుతూ లార్వా స్టేజ్ నుంచి దోమ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇంటి పక్కనే ఉంటాం కాబట్టి ఆ చెత్త అదంతా మన ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి మననే వచ్చి ఆ దోమలు పుట్టడం ద్వారా మనకు చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. సో దానివల్ల మీరు చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇదే విషయాన్ని తెలియజేయండి. ఇంకొకటి, దోమలు కరవకుండా మస్కిటో కాయిల్స్ కానీ, నెట్స్, దోమతెరలు కానీ ఇలాంటివి వాడండి. ఇంకొకటి, ఈ వర్షాకాలంలో బాగా నీరు కలుషితం అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి వేడి చేసి చల్లార్చి కాచిన నీళ్ళు లేకపోతే ఆర్ఓ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ వాటర్ సేవించడానికి ట్రై చేయండి. బయట జంక్ ఫుడ్, పానీపూరి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజారంజకమైన ప్రజాపాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు నిందలు వేస్తున్నారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీల అధ్యక్షులు పూస రవీందర్. మాజీ ఎమ్మెల్యే సొంకి రవిశంకర్ క్రికెట్ ఆడింది మంజమానేరు జలాశయంలో కాదని ముంపు గ్రామాల ప్రజల గుండెలపై ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంకి రవిశంకర్ శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని ఆదివారం సందర్శించి కబడ్డీ, క్రికెట్ ఆట ఆడటంతో ఆగ్రహించిన నిర్వాసిత ప్రజలు కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని పంచామృతాలతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పూస రవీందర్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సుంకే శంకర బీఆర్ఎస్ నాయకులతో వచ్చి క్రికెట్, కబడ్డీ ఆడటాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జలాశయం మొత్తం అడుగంటిపోయి గ్రామాలన్నీ తేలిన సందర్భాలు మాజీ ఎమ్మెల్యేకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ముంపు గ్రామాలు మొత్తం తేలడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇప్పుడు ప్రస్తుతం 7 టీఎంసీల నీళ్లు ఉన్నా కూడా లేవని అనడం సరికాదన్నారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు మిడ్మానేర్ డ్యాంలోకి వచ్చి మరి ఏదో ఆటలు ఆడడం జరిగింది. మీ ఆటలు మిడ్మానేర్ నిర్వాసితుల గుండెలపై ఆడినట్టు మేము భావిస్తున్నాం. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులను మోసం చేసి నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మీరు ఇక్కడ మిడ్మానేర్ డ్యాంలో అడుగు పెట్టినందుకు అపవిత్రమైందని దాన్ని శుద్ధి చేయడానికి పసుపు నీళ్లు, పాలతో మరి మిడ్మానేర్లో అభిషేకం చేయడం జరిగింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు మిడ్మానేర్ నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మరి మాజీ సీఎం అత్తగారు కుదురుపాకే అప్పుడు అధికారులు ఉన్నప్పుడు మిడ్మానేర్ నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చారు. 5,04,000 రూపాయలు ఇస్తున్నారు. 5,04,000 రూపాయలు ఇవ్వలేదు. అలాగే సుంక రవిశంకర్ గారు 2018 ఎలక్షన్లప్పుడు కూడా
నేను సీఎం గారితో మాట్లాడిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట తప్పిర్రు. మీరు అప్పుడు ఇచ్చిన మాట మేరకే మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం, వంట వార్పు చేసాం, ఆమెను నిరాదీక్ష చేసాం, 10,000 మందితో పాదయాత్ర చేసాం, నందికమ్మను ముట్టడి పెట్టినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనిఫాములు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ తదితర సౌకర్యాలను అందజేస్తామని ప్రకటించిందని, అయితే పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులు గడిచిన ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాములు పూర్తి స్థాయిలో అందలేదన్నారు. పాఠ్య పుస్తకాల్లో కూడా కొన్ని టైటిల్స్ అందుబాటులో లేవని, అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం అమల్లో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల రోజు సమస్యలు కుప్పలుగా కూడిపోతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ప్రభుత్వ పాఠశాలపైన స్పందించారు మాట్లాడిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనీసం విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల రేషనలైజేషన్ పేరుతో 27,000 పాఠశాలలు ఈరోజు 4,000 కుదించే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఏదైతే మీరు ప్రభుత్వ పాఠశాల మూసివేసే నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు విద్యార్థులకు నాసి రకమైన ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మంచి క్వాలిటీ ఈరోజు యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇస్తాననే హామీలు నెరవేర్చకుండా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో 2,35,00,000 సాగుకు నీరందించిన ఘనత నాటి సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని విస్మరించడంతో పాటు రైతులు పండించిన పంట కొనుగోళ్లలో సైతం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేసి ఇస్తానన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏది ఇయ్యాలో అది కాకుండా తర్వాత మహాలక్ష్మి పథకం కింద 2,500 మరియు మిగతా విషయాలు కూడా ఈ ప్రభుత్వం ఏది చేకూర్చలేదు. మరియు ఈరోజు రైతాంగానికి ఏ మేరకైతే పిలిపించి రైతు సంక్షేమం పెద్దపీట వేస్తామని ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాటిచ్చి చాలా ఘోరమైన పరిస్థితిలో ఇవాళ రైతాంగాన్ని ముంచుతున్నారు. రైతు కోసం బిడ్డ నేను 9వ డేటు నాడు మీరు పోయి 2 లక్షల రూపాయలు వెంటనే బ్యాంకులలో తీసుకొని రుణమాఫీ చేస్తానని ఎంతో మాటిచ్చి ప్రజలను మబ్బుపెట్టి రైతులను మబ్బుపెట్టి ఈ యొక్క గద్దెక్కిన తర్వాత ఎలాంటిది కూడా ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతిదీ కూడా ఇవాళ మహిళా పింఛన్ కావచ్చు, ఎప్పి కూడా 2,000 4,000 ఇస్తా, తర్వాత 10,000కి సంబంధించింది 15,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఉన్న రుణమాఫీ 2 లక్షలు చేస్తా, ఇవన్నీ ఎన్నో బడాయి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు అందరినీ మబ్బు కలిపి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో సిఐటియు ఆందోళనకు దిగింది. కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు మరణించిన మున్సిపల్ కార్మికుల దహన ఖర్చులతో కోసం 30,000 రూపాయలు చెల్లించాలన్నారు. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం రక్షణ పరికరాలు అందించాలని కోరారు. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమూళ్లలో మున్సిపాలిటీ కార్మికులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అనేక రూపాలలో ఆందోళనలు పోరాటాలు చేస్తున్నప్పటికీ
రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని మేము రద్దు చేస్తాం, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. రెగ్యులరైజ్ కాదు కదా, కనీసమైన డిమాండు, న్యాయమైన డిమాండు, కనీస వేతనం 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఏదైతే CIT డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ను ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. వీటితో పాటు PF సౌకర్యం ఇప్పటికే అమలవుతున్నప్పటికీ కూడా దాన్ని రెగ్యులర్గా ఆ సంస్థకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ చెల్లి డబ్బులు చెల్లించట్లేదు, రెగ్యులర్గా చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంగా ESI హాస్పిటల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మున్సిపల్ కార్మికులే కాదు, వివిధ సంస్థలలో పనిచేస్తున్న అనేక వేల మంది ESI సంబంధించిన డబ్బులు కట్ అవుతున్నప్పటికీ హాస్పిటల్ లేకపోవడం వల్ల ఎటువంటి సౌకర్యం పొందట్లేదు. అంతేకాకుండా రెండో PRC ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. రెండో PRC ప్రకటించాలి. ఆ రెండో PRCలో కనీస వేతనం ఏదైతుందో ఆ కనీస వేతనం మున్సిపల్ కార్మికులతో పాటు ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇప్పటికే మున్సిపాలిటీల ముందు ధర్నా దీక్షలు చేశాం 2 రోజుల పాటు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనుక పరిష్కరించకపోతే, మా ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 28, 29 తేదీలో ఎమ్మెల్యేలు, మినిస్టర్ల ఇంటి ముట్టడిల కార్యక్రమం కూడా ఉంది. తదుపరి కార్యాచరణ ఒకవేళ మా సమస్యలను కూడా ఇదే పద్ధతిలో జాప్యం కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లిలో మున్సిపల్ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. CIT ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పిన పాలకులు గద్దెనెక్కిన తర్వాత హామీలను తొంగలో తొక్కారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నా గత ప్రభుత్వం ఇచ్చింది తప్ప రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే ₹1 కూడా పెంచలేదన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 3 నెలల నుండి 6 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామన్నారు. అయినప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, స్థానికంగా మున్సిపాలిటీల్లో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కొత్త సమస్యలను కార్మికులకు సృష్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందు రిటైర్ అయినా, చనిపోయినా, అనారోగ్యాల పాలైనా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించేటువంటి జీవో ఉండేది, కానీ దాన్ని కూడా రద్దు చేసి కరీంనగర్లో నివసిస్తున్న నిరుపేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ కరీంనగర్లో సిపిఐ ఆందోళనకు దిగింది. జిల్లా సిపిఐ కార్యదర్శి పంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక చాలా మంది ప్రజలు కిరాయిలలో ఉంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఇంటి కిరాయిలు కట్టలేక నానా అవస్థలు పడుతూ ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికి పేదవాడికి ఉండడానికి ఇల్లు లేక, నివసించడానికి జాగా లేక దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. నిర్మాణం అయిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే అర్హులకు, నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో ఈ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చింతకుంటలో వందలాదిగా నిర్మించి
వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజాధనంతో నిర్మించినటువంటి ఇండ్లు అర్హులైన పేదలకు కేటాయించడంలో ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజాధనంతో ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు కేటాయించకుండా అవి పాడుబడిపోయే పరిస్థితి నెలకొంటా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అర్హులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ రాజకీయమైనటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలకు చెందిన 44 మంది ఫార్మసీ విద్యార్థులు 3 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు కళాశాల చైర్మన్ జీవాడి సాగర్ రావు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కరీంనగర్ కు చెందిన ఫైనల్ ఇయర్ బి-ఫార్మసీ విభాగ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో విశేష విజయాన్ని సాధించారు. కళాశాలకు చెందిన 44 మంది విద్యార్థులు హైదరాబాద్లోని మెడ్ప్లస్ వారి ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ట్రైనింగ్ ఫార్మసిస్టులుగా ఎంపికై సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీని పొందనున్నారు. ఈ ఇంటర్వ్యూలో మెడ్ప్లస్ కు చెందిన హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఆకుల రాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జె సాగర్ రావు, సెక్రటరీ కరెస్పాండెంట్ జె సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ వి రాజ్ కుమార్ ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అధ్యాపక బృందాన్ని వారు ప్రశంసించారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి సంస్థకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని యాజమాన్యం ఆకాంక్షించింది. I'm pursuing B-Pharmacy final year జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. నేను మొన్న మా కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను విత్ 3 lakhs per annum. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఏ కాలేజ్లో వస్తాయో రావో మాకు తెలియదు. బట్ మా కాలేజ్ ఇస్ నెంబర్ 1 కాలేజ్ ఇన్ కరీంనగర్. నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను మా ప్రిన్సిపల్ సార్కి, చైర్మన్ సార్ సాగర్ రావు గారికి, సెక్రటరీ సార్కి, సుమిత్ సార్ గారికి, అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి రాజ్ కుమార్ సార్ గారికి, అండ్ మా ఫ్యాకల్టీ మెంబర్స్కి. మా కాలేజ్లో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ గుడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్తో క్లాస్ రూమ్స్ ఉంటాయి. నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను ఈ కాలేజ్లో వచ్చిన నుండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Good morning, my name is Manisha, Parpelli Manisha. I am from B-Pharmacy final year, Jyotishmati Institute of Pharmaceutical and Science. I provide a good quality education. మాకు ఏదైనా కాన్సెప్ట్ కానీ ఏదైనా అర్థం కాకపోతే మాకు మా ఫ్యాకల్టీ ఈజీగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. A special thanks to our chairman sir Sagar Rao sir and secretary sir Sumit sir. A special thanks to our principal sir Rajkumar sir and our faculty. రీసెంట్గా మాకు క్యాంపస్ డ్రైవ్ జరిగింది. మెడ్ప్లస్ కంపెనీ వాళ్ళు వచ్చారు. ద ఇంటర్వ్యూయర్స్ అండ్ వి సెలెక్టెడ్. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల మాకు స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. వేరే ఎక్కడికి వెళ్ళినా మేము ఇంటర్వ్యూ ఇవ్వగలమనే ధైర్యం మాకు వచ్చింది. దే సెలెక్టెడ్. వాళ్ళు మాకు పర్ యానమ్కి 3.72 lakhs ఇస్తా అని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్ మహిళా సంఘం గ్రామ సిఏ రేణుక తమ గ్రూపు లీడర్లతో కుమ్మక్కై తమకు తెలియకుండా 10 లక్షల రూపాయలు కాజేశారంటూ రాజీవ్ రహదారిపై మహిళలు ధర్నా చేశారు. 3 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా కాజేసిన డబ్బు రికవరీ కావడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎల్ఎండి ఎస్ఐ సయ్యద్ అన్వర్ ధర్నా చేస్తున్న మహిళలతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించారు. సభ్యులము మా గ్రూప్ లీడరు సముద్రాల సుమ మరియు సిఏ రేణుక ఇద్దరు మాకు తెలియకుండా 3 సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు స్కామ్ చేశారు. వాళ్ళని రికవరీ కోసం ఎన్నిసార్లు అడిగినా అమౌంట్ రికవరీ చేయడం లేదు. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగినాము. సిఐకి కంప్లైంట్ ఇచ్చినాం, ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చినాం, డిఆర్డీఓలో కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్కి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం, సిబికి కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరికి కంప్లైంట్లు ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు, అమౌంట్ రికవరీ చేస్తలేరు. బాధ్యులైన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు. సో అందుకే మేము ఈరోజు శాంతియుతంగా ధర్నా చేసినాము. తీసుకుంటలేరు తెలియదు. మా దగ్గర అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అందరికి ఎవరెవరికి మేము అప్లికేషన్ ఇచ్చినామో అందరు అప్లికేషన్స్ ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకుంటలేరు, అమౌంట్ రికవరీ చేస్తలేరు, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటలేరు. ఇది మా గ్రూప్లోనే కాదు, మా ముస్లాపూర్ విలేజ్లో దగ్గర 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల స్కామ్ జరిగింది. కానీ ఎవరు బయట పడతలేరు. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకుంటలేరు. సిఏ రంగు రేణుక ఆమె ఏమంటుంది? ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
బొగ్గు నిల్వలు అమ్ముకోవడం దొంగతనం జరుగుతూ ఉందనే ప్రచారంలో వాస్తవం లేదు. రామగుండంలో మీడియాతో సింగరేణి జీఎం లలిత్ కుమార్ బొగ్గు నిల్వల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వెల్లడి. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కవంపల్లి అర్హులైన ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కాంగ్రెస్ నేత గర్జిల్లా కాంతం ఫైర్. మంత్రి శ్రీధర్ బాబును విమర్శించే స్థాయిని కాదంటూ ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తి ఎంత, ఇప్పుడెంత బహిర్గతం చేయాలని డిమాండ్. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పోరాటానికి నడుం బిగించిన బీఆర్ఎస్పీ ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలంటూ డీఈఓకు వినతి పత్రం. ప్రైవేటు పాఠశాలల దోపిడీపై 2 నుంచి 3 రోజుల్లో సమగ్రమైన వివరాలు అందిస్తామని వెల్లడి. ఇవి నాటి వార్తలు. చూస్తున్నటువంటి శ్వేత న్యూస్.